గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీరు చూసిన హీరోలో నాకు తెలిసి అంటే నా అంచనా ప్రకారం ఎక్కువ వాయిస్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది అల్లు అర్జున్ గారికి వచ్చింది కదా. స్టార్టింగ్ లో మరీ పీలగా కొంచెం ఉండేది, ఇప్పుడు కొంచెం బేస్ పుష్ప టైం కి కొంచెం బేస్ అంటే ఏజ్ పెరుగుతున్న కొద్ది ఆ వాయిస్ లో ఆ బేస్ మారుతూ ఆ ఉంటుంది. ట్రాన్స్ఫర్మేషన్ చూపిస్తారా? ఆ స్టార్టింగ్ లో ఎలా ఉండేది అల్లు అర్జున్ గారి voice? తప్పకుండా దేశముద్రు ఆ అది time. అల్లు అర్జున్ గారే కాకుండా చిరంజీవి గారు వాయిస్ లో వేరియేషన్ ఎలా వచ్చింది, నాగార్జున గారు వేరియేషన్ ఎలా వచ్చింది, ఆ, ఇలా ఇలా రకరకాలుగా చిరంజీవి గారు ఆపద్ బాంధవుల్లో నువ్వు రాజస్థాన్కి వెళ్ళావు ఈ ఆవులను కొనటానికి, నువ్వు పల్లెటూరు వ్యక్తి నిన్ను ఎవరు మోసం చేయలేదా అన్నప్పుడు చిరంజీవి గారు ఆ రేంజ్ లో వాయిస్ ఎలా ఉంది. ఏమిటమ్మాయి గారు, నేను రాజస్థాన్ వెళ్ళాను, ఆ రాజస్థాన్ వెళ్ళి ఈ ఆవు కిత్తే బోలా 2000 बोला, मैं 1000 बोला, 2000, 1000, 2000, 1000 ఆ పాడు నేను తంతర్ బోలా. మేము పల్లెటూరు హై, తూ పల్లెటూరు హై, మీ నాన్న పల్లెటూరు హై అన్న. అంతేనండి, మేము బుద్ధి వాళ్ళ హై, నేను పల్లెటూరు వాళ్ళ కాదమ్మాయి గారు. ఏంటమ్మాయి గారు అలా ఉంది. దాని తర్వాత ఇంద్రాలో రాననుకున్నావా, రాలేరనుకున్నావా, కాశీకి పోయాడు, కాషాయ మనిషి అయిపోయాడు, వారణాసిలో బతుకుతున్నాడు, తన వరుసలో మార్చుంటాడు అనుకున్నావా. అలానే అంజీలో ఆత్మలింగం ఆకాశగంగ తాగిన తర్వాత భాటియా చిరంజీవి గారు ఇక నేను ఈ విశ్వంలో నేనే చనిపోను, ఈ ఆకాశ గంగను తాగి నేను ఎవ్వన్నవుతాను. భాటియా, నువ్వు ఆకాశ గంగను తాగి అమరుడు అయితే ఆ ఆత్మలింగాన్ని తాకి నిన్ను మించిన అమరుడు అవుతాను. అప్పుడే వెళ్ళి ఆ ఆత్మలింగాన్ని తాకుతాను. నేనే దాన్ని తాకుతాను. పట్టుకుంటాను అనుకున్నావా? నాకు తెలుసు దీన్ని పట్టుకుంటే భస్మం అయిపోతారని అని చిరంజీవి గారి స్టైల్ ఇలా ఉంటుంది. సూపర్. అసలు అంటే మేము ఇప్పుడు విజువలైజ్ అంజీ సినిమా కనిపించింది నాకు, క్లియర్లీ లైవ్ లో కనిపించింది అనమాట. థ్యాంక్ యూ అండి. అలానే అల్లు అర్జున్ గారు స్టార్టింగ్ లో మన దేశముద్రలో మన హీరోయిన్ గురించి చెప్తూ ఇది మట్టి అండి, నా కళ్ళతో చూడు మామా, ఈ స్టైల్ ఉంటుంది. నాకు కొంచెం గొంతు గుంగురు పోయింది, అభిమానులు ఏమనుకోవద్దండి, కొంచెం కిస్కంది కింద కామెంట్స్ తో నన్ను అల్లాడుకుంటుంది. అలానే పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నారా సార్? ఫైర్ ఇది సార్ నా బ్రాండ్. దమ్ముంటే పట్టుకోరా షికావత్, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్. దమ్ముంటే పట్టుకోరా షికావత్, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్ అని ఈ స్టైల్ ఉంటుంది. అలానే రకరకాల వేరియేషన్స్. మన నాగార్జున గారు గీతాంజలి సినిమాలో వాయిస్ వేరియేషన్ ఎలా ఉంది, దాని తర్వాత ఇప్పుడు ఇక్కడికి వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుంది. లేచిపోదానన్నా, ఇప్పుడేమో కుర్రో మర్రో అంటున్నావు, అని హస్కీ వాయిస్. ఇప్పుడు అదే నాగార్జున గారు అదే డైలాగ్ ఇప్పుడు చెప్తే ఎలా ఉంటుంది. లేచిపోదానన్నావు, ఇప్పుడేమో కుర్రో మర్రో అంటున్నావు, ఎందుకు అలాగా? ఏమిటి బిగ్ బాస్, ఈరోజు మన కన్సిస్టెన్సీని ఏం చేయబోతున్నారు, ఎలా ఆడుకోబోతున్నారు? నాగార్జున, ఈరోజు బిగ్ బాస్లో మీరు హౌస్లోకి వెళ్ళాల్సిన సమయం వచ్చింది. ఓకే, వెళ్తున్నాను, మన వాళ్ళని కలుస్తాను, ఫైనలిస్ట్ని బయటికి తెస్తాను, ఓకేనా? బిగ్ బాస్ మీ నాగార్జున. సూపర్. అంటే ఇంత టాలెంటెడ్ అంటే తట్టుకోలేకపోతున్నాను సీరియస్లీ. అంటే నేను ఒక మాట అడుగుతున్నాను, తప్పుగా అనుకోకండి. ఇప్పుడు ఇంత టాలెంట్ ఉండి, జనరల్ చాలా గొప్ప టాలెంట్, చాలా మంది రేర్ కేసెస్లో ఉంటాయి, 1000లో ఒకడు కూడా కాదు, నాకు తెలిసి 1,00,000లో ఒకడు ఉంటుంది ఇలాంటి టాలెంట్. ఇంత టాలెంట్ ఉన్నప్పుడు దానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుందా? నేను ఫైనాన్షియల్గా అడుగుతున్నాను. ఫైనాన్షియల్ గా బాగుంది, ఎందుకంటే నేను అన్ని దేశాలలో షోస్ చేస్తుంటాను. రీసెంట్ గా లండన్ లో 1 month షోస్ చేశాను. వాళ్ళు అమెరికా ఇప్పటికి 15-16 times వెళ్ళాను. అన్ని దేశాలు తిరిగాను, లండన్, ఆస్ట్రేలియా, అమెరికా, సౌత్ ఆఫ్రికా, అన్ని దేశాలు తిరిగాను. మంచి రెమ్యునేషన్ ఇస్తున్నారు.
ఇక్కడ లోకల్ షోస్ చేస్తున్నాను, అలానే మూవీస్ డబ్బింగ్ వస్తున్నాయి. ఉమ్, సో హ్యాపీ. అంటే నా టాలెంట్కి తగ్గట్టు నాకు అవకాశాలు వస్తున్నాయి, దానికి తగ్గట్టు ఉమ్, డబ్బులు వస్తున్నాయి. ఉమ్, నేను తృప్తిగా ఉన్నాను. అంటే ఒకేసారి షోకి లక్షలు రావట్లేదని నేను బాధపడలేదు. నాకున్నంతలో వస్తుంది, ఉమ్. పేరు వస్తుంది, సంతోషం. ఆర్టిస్ట్ గా మీరు ఎందుకు అంటే నేను ఆర్టిస్ట్ గా ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన మీలో లేదా? నేను ఒక ఆర్టిస్ట్ అవ్వాలి, గొప్ప ఆర్టిస్ట్ అవ్వాలి, యాక్టర్ అవ్వాలి అని చెప్పి. మెయిన్ మిమిక్రీ మీద నేను కాన్సన్ట్రేషన్ చేశానండి. ఉమ్, ఉమ్, ఎందుకంటే చాలా మంది ఆర్టిస్టులు, బ్రహ్మానందం గారు మిమిక్రీ ఆర్టిస్టే, శివారెడ్డి గారు మిమిక్రీ ఆర్టిస్టే, అల్లి గారు మిమిక్రీ ఆర్టిస్టే, వీళ్ళందరూ ఎంతో అద్భుతంగా నటిస్తున్నారు. ఉమ్, సో అలానే మా అప్కమింగ్ నాతో పాటు మిమిక్రీ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు మంచి స్థాయిలో యాక్టింగ్ చేస్తున్నారు. ఉమ్, కాకపోతే అంతవరకు వచ్చి మిమిక్రీ అలా ఆగిపోతుంది, యాక్టర్స్ గా ముందుకు వెళ్ళిపోతున్నారు. అందుకని మిమిక్రీని అలా ఆపకూడదు, మిమిక్రీలో కొత్త కొత్త ప్రయోగాలు చేయాలి ఉమ్, అని నేను మిమిక్రీని ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేశాను. ఉమ్, నాకు డైరెక్షన్ మీద ఇంట్రెస్ట్ అనమాట. ఉమ్, అలా యాక్టర్ గా కాకుండా డైరెక్షన్ గా మనం అనుకున్నది, ఉమ్, ఎందుకంటే మనకు తెలియకుండా ఆర్ట్ మీద ప్యాషన్ తో మనల్ని మనమే డైరెక్ట్ చేసుకుంటూ 100 మంది వాయిస్లు ఇమిటేట్ చేయగలుగుతున్నాం. ఉమ్, అవును. అలాంటిది ఒక డైరెక్షన్ చేస్తే ఎలా ఉంటుంది ఉమ్, అన్న ఆలోచన. అందుకని నాకు డబ్బులు పెట్టే వాళ్ళు ఉన్నారు, డబ్బులు పెట్టారు కదా అని దూకేసి ఎలా పడితే అలా చేసేసి అనుభవం లేకుండా ఉమ్, ప్రొడ్యూసర్ని ముంచడం కన్నా అసలు డైరెక్షన్ అంటే తెలుసుకొని ఉమ్, మనం చిన్న మన ఓన్గా ఒక డైరెక్టర్ ఒక 100 రూపాయలు పెడతాడు, ఉమ్, అలా కాకుండా ₹1 పెట్టి మనం తీసుకుందాం ముందు. ఉమ్, అది బాగా వచ్చి ప్రశంసలు వస్తే అప్పుడు అనుభవంతో వచ్చిన వర్క్ వేరు, అనుభవం లేకుండా చేసిన వర్క్ వేరు. ఉమ్. కాబట్టి అందుకని నేను ఇంకా అనుభవం కోసం అంటే కష్టపడుతున్నాను. నా అంచనా ఏంటంటే మీరు ఇప్పుడు క్రియేట్ చేయమన్నా కొన్ని కథలు మీ మనసులో వస్తున్నాయి. ఎందుకంటే సీక్వెన్స్ క్రియేట్ చేయడం అనేది అదే ఆల్మోస్ట్ స్క్రీన్ ప్లే. అవును, ఎవరు స్క్రీన్ ప్లే రైటర్ ఎలా సీక్వెన్స్ రాస్తూ ఉంటాడు, మీరు సడన్ గా ఇద్దరు హీరోల పేర్లు చెప్తుంటే వాళ్ళిద్దరి మధ్యన సన్నివేశం మీరు క్రియేట్ చేసేస్తున్నారు వాళ్ళ సంభాషణలను బట్టి ఆధారంగా. సో మీరు ఖచ్చితంగా దానిలో అయితే సక్సెస్ అవుతారని నేను కోరుకుంటున్నాను. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.